వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఎవ్రీడే డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ రెసిపీస్ చూడాలి అనుకుంటే మన హెల్దీ అండ్ టేస్టీ ఫాలో అవ్వాల్సిందే. ఇవాళ కూడా అటువంటి డిఫరెంట్ రెసిపీస్తో రెడీగా ఉన్నాము. హెల్దీగా ఎలా చేయాలో చెప్పడానికి పల్లవి అండ్ టేస్టీగా ఎలా ఉందో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, చాలామంది వర్కౌట్స్ చేస్తున్నారు కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు, బట్ మిగతావి కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఎలా బ్యాలెన్స్ చేయాలి అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఓకేనా? సో ఫస్ట్ థింగ్, వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం అసలు మంచిది కాదు. ఎందుకంటే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ అవుతే కూడా బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసార్డర్స్ వస్తాయి. ముఖ్యంగా అది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ దాంతోపాటు మనము మిగతావి ఏదైతే ఫైబర్ కానీ కార్బ్స్ కానీ అవన్నీ తక్కువ చేస్తే ఏంటంటే వాటి డెఫిషియన్సీస్ వల్ల కూడా మనం ఇంకా డిసీజ్ అనేది డిసార్డర్ అలాంటివన్నీ కూడా లీడ్ అవుతూ ఉంటాయి. సో ఏదైనా సరే మనం బ్యాలెన్స్గా తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే హెవీ వర్కౌట్స్ చేస్తారో వాళ్ళు కొంచెం ప్రోటీన్ ఇంటేక్ పెంచవచ్చు. ఓకే, సో నువ్వు ఎలాగో ఒక మంచి హెల్దీ రెసిపీతో వచ్చేస్తుంటావు, బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ మంజులా గారు. హాయ్ మంజులా గారు. హాయ్ లాస్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. సో చిన్న బిజినెస్. అవునా? ఏ కైండ్ ఆఫ్ బిజినెస్? జ్యువెలరీ. సో హోమ్ మేడ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా? నో గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ. ఓ వావ్, సో కొంచెం పెద్ద బిజినెస్. దానికి చిన్న బిజినెస్ చేస్తారంటే గోల్డ్ డైమండ్స్ పెట్టుకొని. నాకు తెలిసి అదే పెద్ద బిజినెస్. ప్యాషన్ ఉంది చాలా గ్రో చేయాలని. సూపర్. సో మరి కుకింగ్ అదంతా చేస్తారా? అన్ని ఆల్రౌండర్ అండి. ఆల్రౌండర్, హోమ్ మేకర్, అన్ని ఎవ్రీథింగ్ అనమాట. సో ఎక్కువగా ఏది ప్రిఫర్ చేస్తారు కుకింగ్ చేసేటప్పుడు? కుకింగ్లో మోస్ట్లీ ఇంపార్టెన్స్ నేను చెప్పాలంటే మన షోకి సంబంధించిన హెల్తీ అండి. డెఫినెట్లీ చూసుకుంటాను నేను. సో ఇవాళ మా కోసం ఎటువంటి రెసిపీ చేస్తున్నారు? హెల్దీ మ్యాంగో తురుము పచ్చడి. ఓ వావ్, సో సీజనల్ తో చేసుకోవాలి అని పల్లవి చెప్తూ ఉంటది. సో మామిడి తురుము పచ్చడి. వావ్. సో పచ్చళ్ళు చాలా ఇష్టం అందరికి, బట్ సమ్మర్ లో చాలా మంది దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా మనం ఇన్స్టెంట్ గా దట్టు సీజనల్ ఫ్రూట్ తో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఇన్స్టెంట్ గా చేసుకుంటున్నాం. అవునండి, జస్ట్ ఒక 10 minutes లో అయిపోతుంది. సూపర్. మా ఇంగ్రీడియంట్స్ అన్ని సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాం. డెఫినెట్గా. ఫస్ట్ మనం మెంతులు రోస్ట్ చేసాం. ఓకే, 1 by 1 రోస్ట్ అవుతుంటుంది. హాఫ్ రోస్ట్ కాగానే మనం ఆవాలు కూడా వేసేయచ్చు దాంట్లో. నో ప్రాబ్లం. కొంచెం ఒక 1 minute. సో ఇంకా హాబీస్ ఏంటి, ఏం చేస్తూ ఉంటారు? ఇదే సరిపోతుందండి నాకు. బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, డిజైన్స్ ఏం చేయాలి, కస్టమర్స్కి ఎలా ఇవ్వాలి అనేది చాలా చూస్తుంటాను. నా ఓన్ డిజైన్స్ కూడా చేస్తుంటాను. ఓ వావ్. డిజైనర్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా డిజైన్ చేసిస్తారు, అవి చేసుకుంటాను. ఇంకా సో ఆన్లైన్ లో చేస్తున్నారా ప్రస్తుతం? లేదు, డైరెక్ట్ ఉంది. నాకు వర్క్ షాప్స్ కూడా ఉన్నాయి, ఆన్లైన్ ఉంది. ఎలా పాసిబుల్, ఎలా ఉంటే కస్టమర్కి అలా సర్వీస్ ఉంటుంది. సూపర్. నెక్స్ట్ కొద్దిగా రోస్ట్ అయిపోయి కొంచెం ఇప్పుడు ఇది వేసేయచ్చు. ఇప్పుడు అంత వేసాం కదా, అంత వేయకుండా కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే. మెయిన్ థింగ్ ఇదేనండి, దీంట్లో స్మెల్ వస్తుంది పౌడర్ చాలా. ఇప్పుడు మనం రోస్ట్ చేస్తాం కదా, అప్పుడు వేసేటప్పుడు చాలా బాగుంటుంది స్మెల్. ఎప్పుడైనా మెయిన్ అన్నమాట. దాంతో చెప్పొచ్చు ఇంట్లో ఏం చేస్తున్నారు అనేది. డెఫినెట్లీ. సో ఎక్కువ ఇష్టంగా చేసే వంట ఏదంటే వెజ్ నాన్ వెజ్? మేము నాన్ వెజ్ అస్సలే తినాం. వెజిటేరియన్. ప్యూర్ వెజ్ అండి. చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి. మార్నింగ్ లేసి నుండి ఉంటాయి నాకు, డీటాక్స్ వాటర్ నుండి ఉంటాయి మాకు. అంటే సాలిడ్ కాకుండా ఎక్కువ ఇంపార్టెన్స్ లిక్విడ్స్కి ఇస్తాము. సో మార్నింగ్ లేసి నుంచి లిక్విడ్స్ 11 వరకు లిక్విడ్స్తోనే ఉంటాను నేను మాత్రం. వావ్, సూపర్. ఇదైతే రోస్ట్ అయిపోయింది. ఒక దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఇది పౌడర్ చేయాలి కాబట్టి డైరెక్ట్ దీంట్లోకి. సో ఇదైతే పౌడర్ చేయాలి. ఇప్పుడు ఇది పౌడర్, స్మూత్ పౌడర్ చేసేసి. ఓకే. పౌడర్ రెడీయా? సో పర్ఫెక్ట్గా మిక్సీ పట్టేసాము. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మ్యాంగో తురుము చేయాలండి. ఇదే మెయిన్ కదా. అంటే యాక్చువల్గా పీసెస్తో కూడా చేస్తారు కదండి, ఇదేమో కొంచెం వెరైటీగా ఉంటుంది.
సో మెయిన్గా పచ్చడిలో ఇది ఒక్కటే కొంచెం టైం టేకింగ్ అనమాట, అంతే. ఓకే, అంటే ఇప్పుడు ముక్కలు కట్ చేసే లోపు ఇది సేమ్ అండి, దాంట్లో ఇంకా ముక్కలు గట్టిగా ఉంటాయి కదా, లోపల పీచు ఉంటుంది కదా, అలా వచ్చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా తురిమేసుకున్నాము, అయిపోయిందండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం ఇది ఒకటి బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. ఓకే, సో చక్కగా బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కారం వేసేస్తాను. ఓకే, దీనికి సరిపడా వేయొచ్చు, అంతేం ఉండదు. సో కొంచెం పచ్చడి అంటున్నాం కాబట్టి కొద్దిగా కారం అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇంకొకటి పులుపు ఉంటుంది కదా, దాని కంపెన్సేషన్ కోసం. అలా అని ఇప్పుడు మనం వేసే ఉప్పుని బట్టి కూడా ఫుల్ టేస్ట్ చేంజ్ అవుతుంది. డెఫినెట్లీ అసలు ఉప్పు లేకుండా మనం ఏది రెసిపీ ఎంచుకోలేము అసలు. ఇప్పుడు నేను ఇది మిక్స్ చేసేస్తాను. ఇందాక గ్రైండ్ చేస్తాం కదా, ఇది కూడా కొంచెం వేయాలి. సో ఇది మాత్రం కొద్దిగా క్వాంటిటీ చూసుకుంటూ వెళ్ళి, ఎందుకంటే మెంతులు కదా ఎక్కువ చేదు ఉంటుంది, బాగోదు. ఆవ పొడి అంటే వేయొచ్చు, మెంతి పొడి అంటే కొంచెం చూసి వేయాలి, అది టేస్ట్ కోసం కాబట్టి. ఓకే, జస్ట్ అరోమా, అన్నిట్లో ఎక్కువ తినలేము కదా. సో చాలా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. అండ్ తురిమినాం కాబట్టి ఇంకొంచెం బాగా పడుతుంది అది మొత్తం మనం ఏదైతే ప్రిపేర్ చేసామో పౌడర్స్ అన్ని. అవునవును, ఓకే అండి. సో ఇంకా మనం స్టవ్ ఆన్ చేసేయండి. సో నూనె వేడైంది, వేడైపోయింది కదా, ఇప్పుడు జీలకర్ర వేసేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసేయాలి, అండ్ కరివేపాకు ఫినిష్. నెక్స్ట్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, ఇది కూడా కొంచెం స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తాను. ఇప్పుడు వెల్లుల్లి వేద్దామండి. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నా కానీ నో ప్రాబ్లం అండి, దాంట్లో ఊరిపోతాయి అవి. ఓకే మంచిగా గారు, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనం ట్రాన్స్ఫర్ చేద్దాం. షిఫ్ట్ చేసేయండి. ఓకే, కొంచెం మిక్స్ చేసేస్తాను. ఓకే, సో చాలా ఇన్స్టెంట్ అండి, ఈజీగా మనము టేబుల్ పైన కూర్చొని కూడా రెడీ చేసుకోవచ్చు, ఏం లేదు. అండ్ టేస్ట్ 3-4 days కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. ఓకే, తినొచ్చు, రెడీ అండి. ఓకే, సో మనం జస్ట్ అట్లా ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే, పోపు కూడా అలా గార్నిషింగ్. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? మ్యాంగో తురుము పచ్చడి రెడీ. ఓకే, సో నోరూరించే మామిడి తురుము పచ్చడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మామిడి తురుము పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు రెమ్మలు 2, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. మామిడి తురుము పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో మెంతులు, ఆవాలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మామిడికాయ తురుము, కారం, ఉప్పు, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న ఆవ మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని మామిడి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడి తురుము పచ్చడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే.
ఎక్కువగా మామిడి ముక్కలతో చేసుకుంటుంటాం. ఇలా తురుము ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట, డిఫరెంట్ టేస్ట్. అండ్ ఇన్స్టెంట్గా కూడా ఇది తీసేసుకోవచ్చు, దానికి కొంచెం ఊరాలి, కాసేపు నిల్వ ఉంచాలి అనేది కూడా ఏం లేదు, ఫ్రెష్గా తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఇట్ ఈస్ హెల్తీ, ఫ్రెష్గా తీసుకుంటున్నాం కాబట్టి. మీకు ఎలా అనిపించింది? సో పచ్చడిలో అంటేనే చాలా స్పైసీగా ఉంటాయని తీసుకుంటారు, కొంచెం టేస్ట్ బడ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి అని. చక్కగా స్పైసీగా ఉంది అండ్ రైస్లోకి అయితే చక్కటి కాంబినేషన్. ఎస్, డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ మంజుల గారు, మంచి రెసిపీని పరిచయం చేశారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో వెరీ స్పైసీ రెసిపీ చేశారు. మరి నువ్వేం చేస్తున్నావు? సో నేను దానికి ఆపోజిట్ చేస్తున్నాను, స్వీట్ చేయబోతున్నాను. సో ఇవాళ రెసిపీ వచ్చేసి మిక్స్డ్ సీడ్స్ లడ్డు. వావ్, సో చాలా హెల్దీ, అందరూ హెల్దీగా తినాలి అనుకుంటున్నారు, బట్ స్వీట్స్ అనే టైంకి వచ్చేసరికి అన్హెల్దీ ఏమో అనుకుంటున్నారు. బట్ ఇవాళ మీ అందరి కోసం హెల్దీ స్వీట్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మిక్స్డ్ సీడ్స్ అనమాట. సో చక్కగా ఎండు ఖర్జూరము అండ్ కిస్మిస్ తీసుకొచ్చాము అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. యా, ఫ్లాక్స్ సీడ్స్. సో కొబ్బరి తురుము. సో సూపర్బ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే. సో స్టవ్ అయితే ఆన్ చేశాను. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ముందుగా కొంచెం గీ వేసి ఇవి రోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక స్పూన్ కొంచెం గీ. ఓకే, నెక్స్ట్ ముందుగా ఎండు ఖర్జూర. సో స్వీట్ బదులు మనం ఎండు ఖర్జూర అండ్ కిస్మిస్ స్వీట్గా యాడ్ అవుతుంది. అవును, తర్వాత కిస్మిస్. సో ఫస్ట్ అవి రోస్ట్ అయ్యాక మిక్సీలోకి తీసుకొని తర్వాత సీడ్స్ సపరేట్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. సో షుగర్స్ అయితే ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి స్వీట్నర్స్ ఇవి యాడ్ చేస్తున్నాము. సో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు? సో 1 or 2 లడ్డూస్ మనం తీసుకోవచ్చు. అండ్ మనం ఫ్రూట్స్తో కానీ డ్రై ఫ్రూట్స్తో, ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్స్తో కూడా చేస్తున్నాము. బట్ అది కూడా ఎక్కువగా షుగర్ పెంచుతుందని చెప్పేసి అది కూడా చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు. సో సీడ్స్ అయితే చాలా బెస్ట్, ఎవరికి ఏ కాంట్రా ఇండికేషన్స్ కూడా ఉండవు. పర్ఫెక్ట్. సో ఇదైతే కొంచెం రోస్ట్ అయిపోయాయి. సో మిక్సీలోకి తీసుకుందాం. యా, మిక్సీలోకి తీసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొంచెం గీ వేసి సీడ్స్ కూడా రోస్ట్ చేసుకుందాం. ముందుగా ఫ్లాక్స్ సీడ్స్, ఆ తర్వాత చియా సీడ్స్, అలీమ్ సీడ్స్. సో ఇవి ఇక్కడ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. యా, మార్కెట్లో ఇప్పుడు ఇవి అవైలబుల్గా ఉంటున్నాయి. తర్వాత ఎండు కొబ్బరి తురుము. సో ఇందాక మనం అన్నట్టు ఇంకేదైనా సీడ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. యా, ఇంకా పంప్కిన్ సీడ్స్ కానీ మిగతా సీడ్స్ అన్నీ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి అన్నీ కూడా మనం మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఇదైతే చక్కగా రోస్ట్ అయిపోయింది. సో ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసేద్దాం, జార్లో తీసేస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఓకే, ఇందులో కొంచెం నెయ్యి కూడా వేద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా చల్లారిపోయింది. సో ఇంకా లడ్డూస్ చేసేసుకుందాం. యా, లడ్డూస్ చేసేసుకుందాం. ముందుగా నెయ్యితో కొంచెం గ్రీస్ చేసుకుంటున్నాను.
అండ్ మనం ఎక్కువగా షుగర్ అనేది వాడలేదు కాబట్టి స్వీట్నర్తోనే అంటే న్యాచురల్ షుగర్సే యూస్ చేసాం కాబట్టి చక్కగా ఉంటుంది, అంటే ఎక్కువ ఎబ్బెట్టుగా కాకుండా స్వీట్నింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది కదా లడ్డు కూడా. సో 1 or 2 తీసుకోవచ్చు ఇన్ ఎ డే. 1 or 2 తీసుకోవచ్చు, మనం చేసే సైజులో అయితే 2 తీసుకోవచ్చు ఈజీగా. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే లాస్యా, మిక్స్డ్ సీడ్స్ లడ్డు రెడీ అయిపోయింది. మిక్స్డ్ సీడ్స్ లడ్డు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిక్స్డ్ సీడ్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: చియా సీడ్స్ 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు, ఎండు ఖర్జూరం 1 కప్పు, హలీమ్ సీడ్స్ 1 కప్పు, ఎండు ద్రాక్ష 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి కొద్దిగా. మిక్స్డ్ సీడ్స్ లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష వేసి వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి. అదే పాన్ లో నెయ్యి వేసి అవిసె గింజలు, చియా సీడ్స్, హలీమ్ సీడ్స్, ఎండు కొబ్బరి తురుము వేసి వేయించి మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. దీన్ని కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మిక్స్డ్ సీడ్స్ లడ్డు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఆ కమ్మదనం, నెయ్యి ఎక్కువ యాడ్ చేసాము అండ్ స్వీట్నర్ కూడా ఎక్కువ స్వీట్ లేదనమాట. హ్యాపీగా నువ్వు అన్నట్టు 1 or 2 ఈజీగా లాగించవచ్చు. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ స్వీట్ని తీసుకోవచ్చు. వెరీ హెల్దీ. టేస్ట్ చాలా మైల్డ్గా ఉంది. ముఖ్యంగా ఇది పిల్లలకు చాలా మంచిది, ఎందుకంటే ఇందులో ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బ్రెయిన్ ఫంక్షనింగ్కి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. సో ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది. సూపర్, టేస్ట్ అయితే ఎక్సలెంట్. సో తను చేసిన స్పైసీ రెసిపీ అండ్ నువ్వు చేసిన స్వీట్ రెసిపీకి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. ఫస్ట్ రెసిపీ వచ్చేసి మామిడి తురుము పచ్చడి. సో ఎక్కువగా డయాబెటిక్ పీపుల్ వచ్చేసి మ్యాంగోస్ తీసుకోవద్దు అని చెప్తారు, బట్ పచ్చి మామిడి తీసుకుంటే ఏంటి అంటే అందులో మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు షుగర్స్ పెరగకుండా హెల్ప్ చేస్తుంది అండ్ బాడీని చక్కగా ఆల్కలైన్ చేస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు ఫాస్ఫరస్ ఇంకా మ్యాగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా రా మ్యాంగోని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో యూస్ చేయొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మిక్స్డ్ సీడ్స్ లడ్డు. సో ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్లో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ ఫంక్షనింగ్ చక్కగా జరుగుతుంది అండ్ అలాగే ఐక్యూ లెవెల్స్ కూడా చక్కగా పెరుగుతాయి. ఫ్లాక్ సీడ్స్లో వచ్చేసి ఎవరికైతే ఎక్కువగా కొలెస్ట్రాల్స్ ఉంటాయో బాడీలో ఆ కొలెస్ట్రాల్స్ని మెయింటైన్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. చియా సీడ్స్ వచ్చేసి బాడీలో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది అండ్ దాంతోపాటు ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కూడా చియా సీడ్స్ని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అలీమ్ సీడ్స్లో కూడా ఎవరికైతే ఎక్కువగా కాన్స్టిపేషన్ అండ్ హీమరాయిడ్స్ ఉంటాయో వాళ్ళు వీక్లీ 2 to 3 ఆ సీడ్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సూపర్ న్యూట్రిషనల్ వాల్యూస్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.